आदाब, मैं सबिहा तबस्सुम और आप देख रहे हैं 95 उर्दू खबरनामा। सबसे पहले पेश है सुर्खियां। रियासती वजीर तलसानी श्रीनिवास यादव ने दक्कन माल की इन्हदामी कार्रवाई का लिया जायजा। करीमनगर में मुख्तलिफ तरक्याती इक़दामात, वजीर कमलाकर का बयान। 5 फरवरी को नांदेड़ में मुनक़्क़िद जलसे आम की तैयारियां जारी, वजीर इंदिरा किरण रेड्डी व दीगर का दौरा। और ज़िले आदिलाबाद के हुतनूर मंडल में बिला वक्फे बरक़ी सरबराह करने के मुतालबे के साथ किसानों का एहतिजाज। रियासती वजीर तलसानी श्रीनिवास यादव ने हैदराबाद में दक्कन माल के इन्हदामी मुकाम का मुआयना किया। बाद अज़ां जब वजीर ने आसपास के इलाके में रहने वाले कच्ची आबादियों में मुक़ीम अवाम से मुलाकात की। उन्होंने दरख्वास्त की कि इमारत को मस्मार करने का काम जल्द अज जल्द मुकम्मल किया जाए। इस मौके पर वजीर तलसानी ने वाज़ेह किया कि इन्हदामी कार्रवाई को एहतियात से अंजाम देने के लिए काम में ताख़ीर की जा रही है। वो 2-3 दिन में इमारत के मालिकीन को बुलाएंगे। वजीर ने कहा कि ये हादसा आतिशगीर मादे के ज़ख़ीरे की वजह से पेश आया है। जान से हाथ धोने वाले तीनों ख़ानदानों को 5-5 लाख रुपये का मुआवजा दिया जाएगा। उन्होंने कहा कि हुक्काम मेआरात पर पूरा न उतरने वाले कारोबारी कॉम्प्लेक्स के खिलाफ कार्रवाई की जाएगी। రైతు వెంటనే మన రాష్ట్రం ఏమనేది ఇప్పుడు మీకైతే టైంకు బ్రేక్ఫాస్ట్ భోజనం టెంపుల్ పడతాం ఇది కానీ ఇది అయిపోయిందంటే మీరు మధ్యలో మళ్ళీ మీటింగ్ ఒకసారి మాట్లాడుతున్నారు టెన్షన్ పడకండి మీరు మన తిరిగినట్టే మన కన్నం కూడా చేస్తాం ఇప్పుడు జనాలను కొట్టమంటే 10 గంటలకు కొట్టేస్తాం మళ్ళీ అప్పట్లో కూడా అదే పరిస్థితి అది కూడా కొట్టేయమంటున్నాం ఇక మనకేంటంటే మనం సాయంత్రం వచ్చి మంచి వేయడానికి ఖరాబ్ అంత చల్లగా ఉంటుంది కూర్చోండి చూసిన టెంట్ పైన టెంట్ పైన అయినా పర్లేదు रुकने असम्बली ईटला राजेंद्र, जिले सदर दुष्मंत रेड्डी और बीजेपी कायदीन ने जनगम जिले में बीजेपी दफ्तर में प्रोग्राम वजीर आजम नरेंद्र मोदी मन की बात में हिस्सा लिया। मीडिया के नुमाइंदों से बात करते हुए ईटला राजेंद्र ने कहा कि रियासत भर की मुकामी तंजीमों के अवामी नुमाइंदे उनके साथ हैं। उन्होंने कहा कि तमाम बल्दियाती इदारों के अवामी नुमाइंदों में तालमेल नहीं है। उन्होंने कहा अवाम से किए गए वादे पूरे नहीं कर पा रहे हैं और काम करने से खासिर हैं। ఇవాళ ప్రజాస్వామ్యాన్ని నమ్ముకొని బతికేటువంటి రాజకీయ నాయకుల్ని క్యారెక్టర్ ఉన్నా కమిట్మెంట్ ఉన్నా నిజాయితీ ఉన్నటువంటి రాజకీయ నాయకుల మీద ఇవాళ మాట్లాడుతున్న మాటలు అత్యంత హేయంగా నీచంగా ఉన్నాయి. చివరికి రాజ్యాంగ పరిరక్షకురాలు రాష్ట్రాల గవర్నర్, దేశంలో ఉన్నటువంటి రాష్ట్రపతి గారు వారు రాజ్యాంగ పరిరక్షకులు. రాజ్యాంగ పరిరక్షకురాలు ప్రథమ పౌరురాలు ఆయన పట్ల వాళ్ళ బానిసలు వాళ్ళ ఆశించిన కుక్కల్లాగా ఇలా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే నియంత్రించే ప్రయత్నం చేస్తుంది, కనీసం దాన్ని సంజాషించే ప్రయత్నం చేయట్లేదు. అట్లాంటి భాష మంచిది కానీ కూడా ప్రయత్నం చేస్తుంది. ఇవాళ తమిళ సాయి సౌందరరాజన్ ఉంటారు పోతారు,
ఇవాళ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉంటారు, పోతారు. కానీ ప్రజాస్వామ్యం ఉన్నంత వరకు శాశ్వతంగా ముఖ్యమంత్రి పదవి ఉంటుంది, గవర్నర్ గారి పదవి ఉంటుంది. వాటిని గౌరవించాలి అనేటువంటి ఇంకిత జ్ఞానం కోల్పోయినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. నేను అంటున్నా కేసీఆర్ గారిని, నీకెవరిచ్చిన అధికారం? నీకు ఆ రాజ్యాంగం, ఏ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పి నువ్వు అంటున్నావో ఆ రాజ్యాంగమే నీకు దాని ద్వారా నీకు ఎన్నికలు నిర్వహిస్తే, ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే 2023 డిసెంబర్ 7వ తారీఖు వరకు నువ్వు ముఖ్యమంత్రి పదవిని ఇవాళ నిర్వహిస్తూ ఉన్నావు. గా రాజ్యాంగమే గవర్నర్ గారి నియామకం జరిగింది. గా రాజ్యాంగం ద్వారానే నాలాంటి ప్రతిపక్ష పార్టీగా ఎమ్మెల్యే గెలిచింది. గా రాజ్యాంగం ద్వారా వచ్చి రాజ్యాంగబద్ధంగా డ్యూటీ డిశ్చార్జ్ చేసిన మీరు ఇవాళ ఆ డ్యూటీ డిశ్చార్జ్ చేసే విషయంలో ఒక రాచరికము పోకూడదని, ఒక నియంతృత్వం పోకూడదని ప్రజలు అసహించుకునే నీ జుగుప్సాకర పద్ధతులని ఇవాళ చూస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు మీరేదో తెలంగాణ సంస్కృతిని, సాంప్రదాయాల్ని, ఔన్నత్యాన్ని ఏదో గొప్పగా దేశ చిత్రపటం మీద పెడతా అని చెప్పినావు. కానీ ఇవాళ దేశమే నివ్వరిపోయే పద్ధతిలో ఇట్లుంటుందా అని చెప్పి అనుకునే పరిస్థితి వచ్చింది. నాకు తెలిసి ఇవాళ విధిన్ ద టీఆర్ఎస్ పార్టీలో కూడా మంత్రులుగా ఉన్న వాళ్ళు కావచ్చు, ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు కావచ్చు, ఎమ్మెల్సీలుగా ఉన్నవాళ్ళు కావచ్చు, వివిధ హోదాలో ఉన్నవాళ్ళు కావచ్చు, కొద్దిమంది పిడికడ మంది మాట్లాడే భాష అయితే ఉందో, కేసీఆర్ గారి ప్రోద్బలంతో పిడికడ మంది మాట్లాడే భాష అవుతుందో వాళ్ళకు కూడా నచ్చాలని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఖచ్చితంగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. సందర్భం వచ్చినప్పుడు ఆయన భాషలో చెప్పాలంటే కర్రగాల్చి వాత పెట్టడం వస్తుంది. తప్పకుండా ఈ కేసీఆర్ ప్రభుత్వం ఇవాళ सीपीआई नेशनल एग्जीक्यूटिव कमेटी के रुकन चाड़ा वेंकट रेड्डी ने कहा कि वो मुत्तहिदा तहरीकों के साथ मरकज़ में बरसर इख्तिदार बीजेपी हुकूमत का तख्ता उलट देंगे। उन्होंने गजवेल टाउन में एक प्राइवेट फंक्शन हॉल के जरिए मुनक़्क़िद शुदनी सीपीआई गजवेल हल्के के वसी कारकुनों की मीटिंग में शिरकत की। इस मौके पर उन्होंने कहा कि मुल्क की दौलत को कारपोरेट तंजीमों के साथ जोड़ा जा रहा है और कड़ी तनकीद करते हुए कहा कि वो अम्बेडकर के लिखे हुए आईने हिंद का मजाक उड़ा रहे हैं और साजिशी मुकदमात बना रहे हैं। उनका कहना था कि बीजेपी के दौरे हुकूमत में बुनियादी हुकूक भी दस्तयाब नहीं है। విశాఖ ఉక్కు కార్మికులు గత 2 సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తారు. ఇవాళ 2 సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటం చేసిన రాష్ట్రంలో ఉన్న కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలన్నీ కూడా పదే పదే కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చినప్పటికీ ఏమాత్రం కూడా వెనక్కి తగ్గకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఇవాళ ప్రైవేట్ పరం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వేలాది మంది కార్మికులు ప్రత్యక్షంగా, దాదాపు 1,00,000 మంది జనాభాకు పరోక్షంగా ఉపయోగపడుతున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని పోస్కో కంపెనీకు లేదా అదానీ కంపెనీకి అప్పచెప్పడం ద్వారా ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు దాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడారు తప్ప ఇవాళ దాని గురించి పట్టించుకోవడం లేదు. ప్రైమ్ మినిస్టర్ గారు విశాఖపట్నం వచ్చిన సందర్భంలో కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కాబట్టి దీనిపైన తక్షణ రేపు భారీ ఎత్తున విశాఖ నగరంలో కార్మికులందరూ కూడా కార్మిక మహాగర్జన నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం, తక్షణమే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి రాజకీయ పార్టీలను, కార్మిక సంఘాలను ఆహ్వానించి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపడానికి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడానికి ముందుకు రావాలని చెప్పి వాళ్ళకు కోరుతారు. शहर हैदराबाद के जुबली हिल्स इलाके में एक कार ने तबाही मचा दी। चेकपोस्ट के करीब एक कार बेकाबू होकर डिवाइडर से टकरा गई। हादसा नौजवान खवातीन के नशे में धुत होकर गाड़ी चलाने के दौरान पेश आया। कार में सवार खवातीन ने कार को सड़क पर छोड़कर राह फरार इख्तियार की। गाड़ी बेकाबू होने के बायस लोग खौफजदा होकर दौड़ने लगे। हादसा जुबली हिल्स रोड नंबर 65 की तरफ जाने वाली सड़क पर उस वक्त पेश आया जब कार फिल्म नगर से चेकपोस्ट की सिमत आ रही थी। इत्तला के साथ ही पुलिस ने मुकामी हादसे पर पहुंचकर केस दर्ज कर लिया और तहकीकात कर रही है। कार को क्रेन की मदद से निकाला गया।
चिरंजीवी वालतुरु वीरैया की कामयाबी के जश्न में भगदड़ मच गई। जैसे ही चिरंजीवी के परस्तार दरवाजा धकेलकर आगे बढ़े, पुलिस के साथ उनकी हाथापाई हुई। ऐसा लगता है कि उस वाक़े में कई अफराद जख्मी हुए हैं, जिनमें बच्चे भी शामिल हैं। वाज़ेह रहे कि ये अफरा तफरी कामयाबी के जश्न में हुई। मेगा स्टार चिरंजीवी परेशान हो गए। रियासती वजीर गंगुला कमलाकर ने कहा कि करीमनगर को 3 सालों में करोड़ों रुपये के फंड जारी करते हुए एक शानदार शहर बनाने की कोशिश की जा रही है। म्यूनिसिपल कॉरपोरेशन की गवर्निंग बॉडी के 3 साल मुकम्मल होने के मौके पर वजीर ने मेयर सुनील के साथ मिलकर केक काटा और म्यूनिसिपल कॉरपोरेशन की गवर्निंग बॉडी शहर के अवाम और मुलाजिमीन को मुबारकबाद पेश की। इस मौके पर वजीर ने कहा कि वो 2000 में काउंसलर और 2005 में कॉरपोरेटर थे। उन्होंने कहा कि वो 3 साल 4 माह से बतौर वजीर खिदमत अंजाम दे रहे हैं और हम अवाम के एतमाद पर खरे उतरते हुए बेहतरीन तर्ज हुक्मरानी के साथ आगे बढ़ रहे हैं। मुख्यमंत्री गाరికి శిరస్సు వంచి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, నమస్కరిస్తున్నాను। నేను తెలంగాణ రాష్ట్రం రాకముందు కూడా ఒక ఎమ్మెల్యేగా ఉన్నాను। అదే రోజు దరఖాస్తు దండం బట్టి కిరణ్ కుమార్ గారు పోయినప్పుడు చాలా వ్యంగ్యంగా మాట్లాడారు। ఏం మాట్లాడారంటే, సార్ మాకు కరీంనగర్ నగరం అనేది ఒక గొప్ప నగరం, ఒక చరిత్రగల నగరం, ఇరుకిరుకు రోడ్లు ఉన్న మెయిన్ రోడ్లు కూడా మొత్తాన్ని కూడా ఉన్న మెయిన్ రోడ్లు 100 ఫీట్ల రోడ్డు కుచ్చుకుపోయి 40 ఫీట్ల రోడ్లు ఉన్నాయి। ఆ 40 ఫీట్ల బీటీ రోడ్డు పక్కకు ఇటువైపు అటువైపు మొత్తం మట్టి ఉండడం వల్ల ఆ డ్రైనేజ్ వ్యవస్థ లేక ఆ డ్రైనేజ్ మొత్తం కూడా రోడ్ల మీద పొంగి పొర్లుతూ ఉంటుంది। ఆ మోర్ల మీదనే ఆ రోడ్ల మీదనే ఆ మెయిన్ రోడ్ల మీదనే డ్రైనేజ్ మొత్తం పొంగి పొర్లుతుంటే పందులు స్వైరవిహారం చేస్తుంటాయి। అక్కడ డస్ట్బిన్ల పరిస్థితి లేదు, ఆ డస్ట్బిన్ చుట్టూ ఒక పందులు స్వైరవిహారం చేస్తుంది। ఉన్న రోడ్లు మొత్తం కుచించుకపోయినాయి। కాబట్టి కనీసం ఒక 2 కోట్ల రూపాయలు ఇవ్వండి, కనీసం ఈ మెయిన్ రోడ్ మొత్తాన్ని కూడా ఆ ఉన్న బీటీ రోడ్ పక్కకున్న డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం మెరుగుపరిచి ఒక డ్రైనేజ్ కట్టుకుంటామంటే కూడా ఒక రూపాయి ఇచ్చిన పరిస్థితి వెకిలిగా నవ్వాడు। బాధాకర విషయం, 2 కోట్ల రూపాయలు అడిగాను నేను, ఆ దరఖాస్తు ఇప్పటికి ఉన్నది। रियासती वजीर जंगलात इंदिरा करण रेड्डी ने महाराष्ट्र के नांदेड़ जिले मरकज में 5 फरवरी को मुनक्किद शुद्धी BRS पार्टी के जलसेआम के मुकाम का मुआयना किया। गवर्नमेंट विप बलका सुमन, बोधन MLA शकील, TSSICC के चेयरमैन गयाद्री बालामालो, सिविल सप्लाई कॉरपोरेशन के चेयरमैन रविंदर सिंह और दिगर अवामी नुमाइंदों ने जलसेगाह उनके हमरा मौजूद थे। इस मौके पर कई तजावीज़ पेश की गईं। मीटिंग रूम और पार्किंग की सहूलत व दिगर कामों की पेशरफ्त की निगरानी की गई। चूँकि वजीर आला के चंद्रशेखर राव के साथ कौमी सतह के कायदीन इस जलसे-आम में शिरकत करने वाले हैं, इसलिए किसी को भी किसी किस्म की तकलीफ ना पहुँचे, इसलिए मुनासिब इक़दाम करने का मशवरा दिया गया। इसके अलावा इस बात को यकीनी बनाने का मशवरा दिया गया कि अवाम को जलसेगाह तक पहुँचने के रास्तों में किसी किस्म की कोई दुश्वारी पेश ना आने पाए। हमारे जो तेलंगाना के मुख्यमंत्री जी KCR ने BRS पार्टी नया उद्घाटन होने के बाद अभी पहला मीटिंग है नांदेड़ में 5 तारीख फरवरी। यहाँ उन्होंने आकर पहले गुरुद्वारा में दर्शन करके
बाद में यहाँ पब्लिक मीटिंग को आएंगे। यहाँ जैनिक्स है, जय BRS पार्टी में जो होने वाला, जितने जैन होने वाले उन लोगों का हम स्वागत कर रहे। यहीं भाषण भी रहेंगे CM साहब का, BRS पार्टी नेशनल प्रेसिडेंट का वो स्पीच रहेंगे। उसके बाद प्रेस कॉन्फ्रेंस भी रहते, सिटी फ्राइड होटल में प्रेस कॉन्फ्रेंस भी है। जितने भी लोग प्रेस को समझाने का है, क्या क्या पूछना है, क्या डाउट्स है, वो पूरा पूछ सकते हैं। हमारे चीफ मिनिस्टर BRS पार्टी प्रेसिडेंट पूरे उनको जवाब देंगे। कोई अभी ये पहला मीटिंग है, अभी हम बॉर्डर में, तेलंगाना बॉर्डर में है। जितने भी बॉर्डर यहाँ हमारे बासर से लेके निज़ामाबाद, ये पूरा अप टू सिरपुर, कागजनगर, चेन्नूर तक है। पूरे बॉर्डर में अलग तेलंगाना में जो इम्प्लीमेंट हो रहे स्कीम्स हमारे को भी होना बोल के पूरे लोग मांग रहे। जरूर हमारे CM साहब बोल रहे ये पूरा हिंदुस्तान पूरा हम इम्प्लीमेंट करेंगे। जिले आदिलाबाद के बाजार हुतनूर मंडल में किसानों ने बिला वक्फे बरखी सरबराह करने के मुतालबे के साथ बरखी सब स्टेशन का मुहासिरा किया और उसे मुखफ़्फ़ल कर दिया। इस मौके पर मुतल्लक़ा देहात के किसानों की बड़ी तादाद जमा हो गई। इस मौके पर खिताब करते हुए उन्होंने यासंगी फसलों की काश्त के वक्त फसलों को आबपाशी के लिए बिला वक्फे बरखी सरबराह करने का मुतालबा किया। उन्होंने इल्ज़ाम आयद किया कि यासंगी की फसलों को इलेक्ट्रिक मोटर के कुएँ के ज़रिए सैराब किया जा रहा है और इस वक्त मुनासिब वक्त के बगैर कम से कम 5 से 6 घंटे बरक़ी नहीं दी जा रही है। उनका कहना था कि रबी में बड़ी मकदार में फसलें उगाई जाती हैं, लेकिन अब सूरत हाल ये है कि फसलों की कटाई के वक्त बिजली ना होने की वजह से फसलों को पानी नहीं दिया जा रहा है। ఇప్పుడు మాకు 13 గంటలు ఇస్తారు, మాకు సంపుతారు. మరి ఒక్కటే మాట చెప్పండి. రేవంత్ చేతులు ఉంది పైన ఓడు పైన మేనేజ్మెంట్ ఎవడు అప్పుడు ఇచ్చిండు కదా 13 గంటలు. 13 గంటలు ఇవ్వమంటున్నాం మేము. సక్సెస్ అవుతాం. ఇప్పుడు 2 నెలలు మాకు 2 గంటలు 13 గంటలు ఇస్తే సక్సెస్ అవుతాం. లేకుంటే మా పరిస్థితి మంచిగా లేదు. పర్మిషన్ ఇచ్చి కరెంట్ ఇవ్వాలా? కేసీఆర్ గారు కన్ను కొట్టరే, రెప్ప కన్ను కొట్టకుండా 24 గంటల కరెంటు రైతాంగానికి ఇస్తున్నారు. 18 గంటలు చేశారు, 12 గంటలు చేశారు. ఇప్పుడు మాకు పంట నష్టం అయిపోతుంది. మాకు పంట నష్టమైపోతుంది. పంటలు ఎండిపోతున్నాయి. చేతికి వచ్చిన కొడుకు చేదారిపోయినట్టు మాకు ఇబ్బంది అనిపిస్తుంది. మాకు ఏడుస్తున్నాము. ఇట్లా ఇబ్బంది పెడతావా? ఎప్పటిదాకా పెడితే ఇబ్బంది? BRS అనుకుంటా దేశమంతా కరెంట్ ఇస్తా అంటున్నావు. ఇంకా మా తెలంగాణకి దిక్కు లేదు. ఏమిటి నీది? ఏమిటి? మా రైతులకు ఉసురు పోసుకుంటావా? మా రైతులను ఉసురు పోసుకుంటావా? కేసీఆర్ గారు దయచేసి మా కరెంటు 24 గంటలు కరెంటు కావాలి. 24 గంటలు కరెంట్ అయితే మాకు పంటలు పండుతాయి, మాకు బాగుపడతాం. రైతు రాజు ఎక్కడికెళ్ళి అవుతాయా? రైతు రాజు కరెంటు ఇస్తేనే కదా రైతు రాజు చేసేది. ఇక్కడ రైతు కన్నెర్రగా చేస్తున్నాడు. ఇప్పుడు కన్ను రెప్పగొట్టు ఉంటే కన్నెర్రగా చేస్తున్నాడు రైతు. ఇప్పుడు ఎప్పుడు వస్తుందో ఎదురు చూస్తున్నాం. కరెంటు అదే కరెంటు కంపల్సరీ ఇవ్వాలి. జయగోటన్ రైతులకు నేనేమంటే 24 గంటల కరెంట్ ఇస్తున్నారు కేసీఆర్ గారు. మీరు మాత్రము నవంబర్ 1 తారీఖు నాడు 12 నుంచి 13 గంటల కరెంట్ ఇచ్చినావు. ఇప్పుడు మాత్రము మాకు 6 గంటలు కాదు 2 గంటలు కూడా వస్తలేదు. నీది మీరు చేసేది అన్ని అన్యాయ పనులే.
ఒక్కటి కూడా కరెక్ట్ లేదు. మాకు మాత్రము 12 గంటలు కరెంట్ ఇస్తేనే రైతులందరూ చాలా బాగుపడతారు, లేకుంటే మొత్తం పంటలన్నీ ఎండిపోతాయి. మళ్ళా ఎప్పటి లెక్కనే అప్పుల బాధ అవుతాడు రైతు ఆత్మహత్యలు అవుతాయి. ఇది మాత్రం కరెక్ట్ పని. దయచేసి ఏఈ గారికి విన్నవించుకున్నది ఏమనగా, రైతుల మొక్కలు తుంచు దశలో కండె దశలో ఉన్నాయి. కరెంటు కొరకు కనీసము 10 నుంచి 12 గంటల కరెంటు ఇయ్యగలరని రైతులందరూ విజ్ఞప్తి. దయచేసి ఇంతకుముందు 18 గంటలు 16 గంటలు ఇస్తున్నాడు. ఇప్పుడు అన్ని కోత దశలో ఒక 2-3 తల్లు అయితే మక్క పంటలన్నీ వెళ్ళిపోతాయి. దయచేసి డేలా ఒక 12 నుంచి 14 గంటల కరెంటు ఇయ్యగలరని వానల్పార్ రైతు. तेलंगाना की सरहद से मुत्तसिल रियासत छत्तीसगढ़ के ज़िले कानकेरी जंगलाती इलाके में फायरिंग की आवाज़ से गूंज उठा। डीआरजी के खुसूसी दस्तों ने इस इत्तला पर अम्बेड़ा जंगलात इलाके में माओ नवाज़ों के कैंप पर छापा मारा के माओ नवाज़ के अहम रहनुमा कानकर ज़िले के जंगलाती इलाके में मुलाकात कर रहे हैं, जिसके बायस दोनों जानब से फायरिंग की गई, जिसके नतीजे में 1 घंटे तक दोनों जानब से शदीद फायरिंग होती रही। ऐसा लगता था कि माओ नवाज़ कैंप से फरार हो गए, क्योंकि पुलिस फायरिंग को रोक नहीं सकी। फरार होने वाले माओ नवाज़ों के लिए पुलिस फोर्स जंगल में छानबीन कर रही है। एसपी शिलाप सिन्हा ने कहा है कि माओ नवाज़ों के कैंप से माओ नवाज़ साजो सामान और माओ नवाज़ लिटरेचर जब्त किया गया है, और चूंकि ये घना जंगलाती इलाका है। पूरा पानी है मादक नहीं वो मैं क्या बोलते हैं मिश्रा साहब हमारे एनएक्स से वहां कितना बार में रोक मत देखी ना फिर जाते ये मतलब चिड़चा ये हमला नहीं देख रही ना ये नीचे वाला देखते मैं दिखाओ ये जिले दिखेगा कहां जा ये दिखे बैठी नहीं वहां बनाए रहने वो जब फाइट लड़का जो लोकेशन भेज रही नहीं तेकरा बना रही खाना वही कर बना चढ़ तेकरा वही तो लोकेशन भेजी वही संतरी वहां मेरा 69 मीटर में है 70 मीटर ओकरे परफेक्ट लोकेशन वही लोकेशन सब लेटेस्ट वाला नीचे खाना बना है हां वही नीचे वही करा ना सही करेक्ट लोकेशन रिसीव 70 मीटर में नीचे में बना रही है वही लाइन पकड़ के मैं जाते रहे सीधे जीरो कर बुके खाना बना के ऊपर चढ़ गए ले तो अगन हर तो राफल हटा दे दिला आजा 95 उर्दू खबरनामे के इख्तिताम से क़ब्ल दोबारा सुर्खियों पर एक नज़र। रियासती वजीर तलसानी श्रीनिवास यादव ने दक्कन माल की इन्हदामी कार्रवाई का लिया जायजा। करीमनगर में मुख्तलिफ तरक्याती इक़दामात, वजीर कमलाकर का बयान। पाँच फरवरी को नांदेड़ में मुनक़्क़िद जलसे-ए-आम की तैयारियां जारी, वजीर इंदिरा किरण रेड्डी व दिगर का दौरा। और ज़िले आदिलाबाद के हुतनूर मंडल में बिला वक्फे बरक़ी सरबराह करने के मुतालबे के साथ किसानों का एहतिजाज। इसी के साथ ही 95 उर्दू खबरनामा यहीं पर इख्तिताम पजीर होता है, तो दीजिएगा सबीहा तबस्सुम को इजाज़त। अल्लाह हाफिज़।